న్యాయకత్తెర గ్రామ కథ. పచ్చని పొలాల నడుమ సీతాపురం అనే చిన్న గ్రామం ఒకటుండేది. ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉండేది. అక్కడి జనం ఎప్పుడూ న్యాయ విచారణకు, న్యాయ నిర్ణయానికి వెళ్లేవారు కాదు. ఎందుకంటే ఆ ఊరి పొలిమేరలో ఉన్న పురాతన పోలేరమ్మ గుడిలో గర్భగుడి ముందు స్తంభానికి వేలాడదీసిన ఒక న్యాయ కత్తెర ఉండేది. అదే వాళ్ల న్యాయమూర్తి, అదే వాళ్ల ధర్మాధికారి. ఆ కత్తెర ఎప్పుడూ ఎవరు చేశారో ఎవరికీ తెలియదు. తరతరాలుగా పోలేరమ్మ గుడి పూజారులే దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఏ ఇద్దరి మధ్యనైనా పేచీ వస్తే అబద్ధమెవరు చెప్తున్నారో తెలియకపోతే ఇరుపక్షాలు ఆ కత్తెర దగ్గరకొచ్చి చేతులు దాని మధ్య పెట్టేవారు. అబద్ధమాడిన వాడి చేతులు టప్పున తెగిపోయేవి. నిజం చెప్పిన వాడికి ఒక్క గీత కూడా పడేది కాదు. ఆ గుడి ప్రధాన పూజారి పేరు నరసయ్య. చేతిలో వెదురు కర్రతో గుడి అరుగుమీద కూర్చుని ఉండేవాడు. ఆయనకు ఆ కత్తెర రహస్యం ఏమిటో తెలియదు, కాని దాని మహిమ మీద అపారమైన నమ్మకం ఉండేది. అమ్మవారి కత్తెర ఎప్పుడూ తప్పు తీర్పు ఇవ్వదు నాయనా అని ఆయన ఊరందరికీ చెప్తూ ఉండేవాడు. ఆ ఊళ్ళోనే వెంకయ్య, సుబ్బయ్య అనే ఇద్దరు రైతులు మంచి స్నేహితులుగా ఉండేవారు. చిన్నప్పటినుంచి కలిసి ఆడుకున్నవారు, పక్కపక్క పొలాలు దున్నుకునేవారు. పండుగలకు ఒకరింటికి ఒకరు వెళ్లేవారు. ఊళ్ళో జనం వెంకయ్య, సుబ్బయ్య జోడీ అని పిలిచేంత చనువు వాళ్లది. ఒకసారి వెంకయ్య కూతురి పెళ్లి కుదిరింది. పొరుగురైన అనంతపురంలో సంబంధం. పెళ్లివారు కట్నం కింద 100 సవర్ల బంగారం అడిగారు. వెంకయ్య ఇంట్లో దాచుకున్న బంగారానంతా పోగుచేసి సరిగ్గా 100 సవర్లు తయారు చేసుకున్నాడు. కాని పెళ్లికి ముందు హఠాత్తుగా అతని పెద్దన్నయ్య జబ్బుపడ్డాడని కబురొచ్చింది. వెంకయ్య వెంటనే బయలుదేరాలి. కాని ఇంత బంగారం వెంట తీసుకెళ్తే దారిలో దొంగల భయం, ఇంట్లో పెద్ద దిక్కు లేదు, భార్య ఒక్కతే ఉంటుంది. అప్పుడు వెంకయ్యకు గుర్తొచ్చాడు తన ప్రాణమిత్రుడు సుబ్బయ్య. రాత్రిపూట సుబ్బయ్య ఇంటికి వెళ్లి తలుపు దగ్గరగా వేసి కూర్చున్నాడు. సుబ్బయ్య, నా కూతురి పెళ్లి బంగారమిది. 100 సవర్లున్నాయి. అన్నయ్యకి ఒంట్లో బాలేదని కబురొచ్చింది. నేను వెంటనే బయలుదేరాలి. ఈ బంగారం నీ దగ్గర భద్రంగా దాచిపెట్టు. నేను తిరిగొచ్చాక తీసుకుంటాను అని మూటగా కట్టిన బంగారాన్ని అతని చేతిలో పెట్టాడు. సుబ్బయ్య మొహంలో ఒక్క క్షణం చిత్రమైన మెరుపు మెరిసిందిగాని వెంటనే నవ్వుతూ, పర్వాలేదు వెంకయ్య, నిశ్చింతగా వెళ్ళిరా. నీ బంగారం నా కళ్ళలో పెట్టుకుని కాపాడుతాను అన్నాడు. వెంకయ్య మరుసటి రోజే బయలుదేరి వెళ్లాడు. అన్నయ్య ఆరోగ్యం కుదుటపడ్డానికి 1 నెల రోజులు పట్టింది. తిరిగొచ్చేసరికి పెళ్లి దగ్గర పడింది. హడావుడిగా సుబ్బయ్య ఇంటికి వెళ్లి, సుబ్బయ్య, నా బంగారం ఇవ్వు, పెళ్లి పనులు మొదలుపెట్టాలి అన్నాడు. సుబ్బయ్య మొహం చిన్నబోయింది. ఏం బంగారం వెంకయ్య, నువ్వు నాకేమివ్వలేదే అన్నాడు తాపీగా. వెంకయ్యకి గుండె జల్లుమంది. ఏమిటి సుబ్బయ్య ఈ మాట? రాత్రిపూట నీ ఇంటికే వచ్చి నీ చేతికే 100 సవర్లిచ్చాను కదా. అబ్బే, అలాంటిదేం జరగలేదు. నువ్వు కలకన్నావేమో చూసుకో అంటూ సుబ్బయ్య తలుపు మూసేసుకున్నాడు. వెంకయ్యకి కళ్ళు తిరిగిపోయాయి. ఇంటికొచ్చి భార్యతో చెప్పుకుని బోరున ఏడ్చాడు. నా కూతురి పెళ్లి ఎలా జరుగుతుంది? నా ప్రాణ స్నేహితుడే నాకు ద్రోహం చేశాడు. ఊళ్ళో ఈ సంగతి వ్యాపించింది. కొందరు వెంకయ్యను నమ్మారు, కొందరు సుబ్బయ్య అలాంటివాడు కాదు, ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అన్నారు. ఇద్దరూ ఊరి పెద్దల దగ్గరకు వెళ్లారు. కరణం రామయ్య, మునసబు లింగయ్య, మరో 2 వృద్ధులు, 4 కలిసి తీర్పు తేల్చాలని కూర్చున్నారు. నా బంగారం అపహరించాడు, న్యాయం చెయ్యండి అని వెంకయ్య వాపోయాడు. సుబ్బయ్య లేచి నిలబడి గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రమాణం చేస్తూ అన్నాడు. పెద్దలారా, ఇతను దూరదేశం వెళ్లాడో లేదో నాకు తెలియదు. బంగారం ఉన్నదో లేదో నాకు తెలియదు. కాని ఒక్కటి మాత్రం దేవుడి మీద ఒట్టి పెట్టి చెప్తున్నాను. ఇతను నాకు ఒక్క సవరు కూడా బంగారం ఇవ్వలేదు, ఇవ్వబోతున్నానని కూడా చెప్పలేదు. పెద్దలు తలలు పట్టుకున్నారు. ఇద్దరూ నిక్కచ్చిగా కళ్లలో నీళ్లు పెట్టుకుని మరీ ప్రమాణాలు చేస్తున్నారు. ఎవరు నిజం చెప్తున్నారో బయటకు తేలడం లేదు. చివరికి మునసబు లింగయ్య ఇలా అన్నాడు. ఇక మాటలతో తేలేది కాదిది. 4 రోజులు గడిపిస్తున్నాం. ఈలోగా రాజీ కుదరకపోతే పోలేరమ్మ గుడి న్యాయకత్తెర దగ్గరకు వెళ్దాం. అమ్మవారి కత్తెరకు అబద్ధం చెల్లదు అని అంటాడు. ఈ మాట వినగానే ఊళ్ళో పెద్ద కలకలం రేగింది. అమ్మో, న్యాయకత్తెర దగ్గరక ఎవరో ఒకరి చేతులు తెగిపోతాయి అని జనం గుసగుసలాడుకున్నారు. వెంకయ్య మనసులో ధైర్యం ఉంది.
తను నిజమే చెప్తున్నాడు కాబట్టి తనకు భయం లేదు. కాని సుబ్బయ్య మనసులో దురద మొదలైంది. అతనికి ఆ కత్తెర మహిమ గురించి బాగా తెలుసు. ఏళ్ల క్రితం పక్క ఊరి నుంచి వచ్చిన ఒక కల్లరాయుడు అబద్ధమాడి చేతులు పోగొట్టుకోవడం తను స్వయంగా కళ్ళారా చూశాడు. ఆ జ్ఞాపకం అతన్ని నిద్రపోనివ్వలేదు. రాత్రి మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ ఆలోచించసాగాడు. ఈ న్యాయ కత్తెర ముందు అబద్ధం చెప్తే చేతులు పోతాయి, నిజం చెప్తే బంగారం ఇచ్చెయ్యాలి. ఏం చెయ్యాలి అని మదనపడుతూ తెల్లారేసరికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే లేచి తన ఇంట్లో ఉన్న పొడవాటి వెదురు కర్రను తీసుకున్నాడు. లోపల బోలుగా ఉన్న ఆ కర్రలో 100 సవర్ల బంగారాన్ని కూరి పైన మట్టితో మైనంతో మూసేశాడు. బయటకు చూస్తే ఒక మామూలు ముసలి రైతు నడక కర్రలాగే కనిపించేలా తయారు చేసుకున్నాడు. 4వ రోజు తెల్లవారింది. పోలేరమ్మ గుడి ఎదురుగా ఉన్న రావి చెట్టు కింద ఊరంతా గుమికూడింది. అరుగుమీద కరణం రామయ్య, మునసబు లింగయ్య, మరో 2 పెద్ద మనుషులు కూర్చున్నారు. నర్సయ్య పూజారి పసుపు కుంకుమతో అమ్మవారికి పూజ చేసి హారతిచ్చి న్యాయకత్తెర వేలాడే స్తంభం దగ్గర నిలబడ్డాడు. ఇద్దరూ ముందుకు రండి అని పూజారి కేకేశాడు. మొదట వెంకయ్య వచ్చాడు. అతని మొహంలో దుఃఖం, కాని కళ్లలో స్థిరత్వం కనిపిస్తోంది. అమ్మవారికి దండం పెట్టి, అమ్మా పోలేరమ్మా, నేను నిజమే చెప్తున్నాను. నా బంగారం సుబ్బయ్య దగ్గర దాచాను. అబద్ధమైతే నా చేతులు తీసేసుకో తల్లి అని 2 చేతులు కత్తెర మధ్య పెట్టాడు. జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కత్తెర రెప్పపాటు కూడా కదల్లేదు. నిజమే చెప్తున్నాడు అని జనంలో గుసగుస మొదలైంది. ఇప్పుడు సుబ్బయ్య వంతు. అతను ఏమాత్రం తడబడకుండా ఆ వెదురు కర్రని పక్కనే నిలబడ్డ వెంకయ్యకి అందించి, ఒక్క నిమిషం మిత్రమా, నా కర్ర పట్టుకో అన్నాడు నవ్వుతూ. అమాయకంగా వెంకయ్య ఆ కర్ర అందుకున్నాడు. తన సొంత బంగారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నాడని తెలియకుండా. సుబ్బయ్య 2 చేతులు కత్తెర మధ్య పెట్టి గట్టిగా అరుస్తూ ప్రమాణం చేశాడు. అమ్మా తల్లి, నేను వెంకయ్య దగ్గర ఒక్క సవరు కూడా తీసుకోలేదు. అబద్ధమైతే నా చేతులు తీసేసుకో. నేను అపహరించానని ఇతను చెప్తున్న ఆ 100 సవర్లు ఇతని దగ్గరే ఉండుంటాయేమో, ఎవరికి తెలుసు? జనమంతా ఊపిరి బెగబట్టారు. ఇప్పుడు ఖచ్చితంగా వీడి చేతులు తెగిపోతాయి అని కొందరు గొణుక్కున్నారు. మునసబు లింగయ్య కళ్ళు మూసుకున్నాడు చూడలేక. నర్సయ్య పూజారి అమ్మవారి పేరు జపిస్తూ నిలబడ్డాడు. కాని కత్తెర కదల్లేదు. అలాగే వేలాడుతూ నిలిచిపోయింది. ఒక్క క్షణం నిశ్శబ్దం రాజ్యమేలింది. తర్వాత జనంలో గందరగోళం మొదలైంది. ఇద్దరూ నిజమే చెప్తున్నారా? ఇది ఎలా సాధ్యం? అమ్మవారి కత్తెర ఈసారి తప్పు తీర్పిచ్చిందా? ఇన్నేళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదే అని రకరకాల మాటలు వినిపించసాగాయి. వెంకయ్య దుఃఖంతో నేల కూలిపోయాడు. నా బంగారం పోయింది, నా కూతురి పెళ్లి ఆగిపోతుందా అమ్మా అని రోదించసాగాడు. అందరూ ఇలా తలలు పట్టుకున్న సమయంలో ఆ 4 పెద్దల్లో అందరికన్నా వయసు మళ్లిన వృద్ధుడు, పేరు వెంకటప్పయ్య, నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. ఆయన కళ్ళు చురుగ్గా సుబ్బయ్య చేతిలోని ఖాళీ చేతులను, వెంకయ్య చేతిలో ఉన్న ఆ వెదురు కర్రను మార్చి మార్చి చూశాయి. ఆయన మనసులో ఏదో మెరుపు మెరిసింది. ఆగండి అని బిగ్గరగా అరిచాడు వెంకటప్పయ్య. సుబ్బయ్య, ఇందాక న్యాయకత్తెర దగ్గరకొచ్చే ముందు నీ చేతిలో ఏముంది అని అడిగాడు వృద్ధుడు. నా నా నడక కర్రయ్యా, ముసలివాణ్ణి నడవడానికి వాడుకుంటాను అన్నాడు సుబ్బయ్య. ఆ కర్రను ఎందుకు పక్కనే ఉన్న వెంకయ్యకే ఇచ్చావు? నీ కర్రను పట్టుకోవడానికి ఊళ్ళో ఇంకెవరూ లేరా? నీ శత్రువుకే ఎందుకిచ్చావు అని ప్రశ్నించాడు. జనమంతా ఒక్కసారిగా వెంకయ్య చేతిలోని కర్రవైపు తిరిగి చూశారు. వెంకయ్య కూడా ఆశ్చర్యంగా తన చేతిలో ఉన్న ఆ కర్రను చూసుకున్నాడు. వెంకటప్పయ్య వెంకయ్య దగ్గరికి వెళ్లి ఆ కర్రను చేతిలోకి తీసుకున్నాడు. కొంచెం బరువుగా అనిపించింది. కర్రను చెవి దగ్గర పెట్టి కుదిపి చూశాడు. లోపల ఏదో గలగలమని శబ్దం వినిపించింది. ఇందులో ఏదో ఉంది అని పెద్దగా అరిచాడు వెంకటప్పయ్య. సుబ్బయ్య మొహం పాలిపోయింది. ఆ ఆ అది నా కర్రలో రాళ్లు తప్ప ఏముండవయ్యా అంటూ తడబడ్డాడు. అయితే పర్వాలేదు, విరగ్గొట్టి చూద్దాం అని వెంకటప్పయ్య ఆ కర్రను నేలకేసి బలంగా కొట్టాడు. టప్పున కర్ర మధ్యకు విరిగింది. లోపల్నుంచి మెరిసే బంగారు సవర్లు గలగలమని నేలమీద రాలిపడ్డాయి. సవర్లు లెక్కపెట్టగా సరిగ్గా 100 ఉన్నాయి. పెద్దలు వెంటనే ఆ బంగారనంతా వెంకయ్యకు అప్పగించారు. వెంకయ్య ఏడుస్తూనే అమ్మవారికి పెద్దలకు దండం పెట్టాడు.
సుబ్బయ్య అక్కడే మోకాళ్ల మీద కూలబడి క్షమాపణ కోరాడు. కాని మునసబు లింగయ్య కరాఖండిగా చెప్పాడు. నమ్మి బంగారమిచ్చిన మిత్రుడికే ద్రోహం చేశావు. నీకు ఊళ్ళో స్థానం లేదు. నీ పొలం అమ్మి వెంకయ్యకు నష్టపరిహారం చెల్లించు. ఆ తర్వాత ఈ ఊరు విడిచి వెళ్ళిపో అంటూ సుబ్బయ్యను ఊరు నుంచి వెళ్లగొట్టారు. ఆనాటి నుంచి ఊళ్ళో ఒక వింత మార్పొచ్చింది. వెంకటప్పయ్య వేసిన ప్రశ్న అందరి మనసుల్లో నాటుకుపోయింది. ఎంత గొప్ప దైవశక్తి అయినా మనిషి కుటిల బుద్ధిని పూర్తిగా అంచనా వెయ్యలేదేమో అని జనం చర్చించుకోసాగారు. పెద్దలు కూర్చొని ఆలోచించి ఇకపై కేవలం కత్తెర మీదే ఆధారపడకూడదు, మనుషులే వివేకంతో జాగ్రత్తగా ఆధారాలు పరిశీలించి తీర్పులు చెప్పాలి అని నిర్ణయించారు. న్యాయకత్తెరను గౌరవంగా గుడి లోపలి గదిలో పెట్టి దాని స్థానంలో ప్రతి ఆదివారం పెద్దలు స్వయంగా కూర్చుని పంచాయతీలు చేయడం మొదలుపెట్టారు.